నమస్కారం ప్రజలారా. మన పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంత బాబు చేసినటువంటి ఘనకార్యాలు మనం గతంలో ఎన్నో చూసినాం. అందులో భాగంగా దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటనలు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని, మళ్ళీ ముఖ్యంగా దళిత బిడ్డలందరినీ కూడా కలిసివేసినటువంటి విషయమైన మనందరికీ కూడా తెలిసిందే. ఇకపోతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వెనకాల ఈ అనంతబాబు వాళ్ళ సతీమణి కూడా ఉన్నదని చెప్పి A2గా ఉన్నారని చెప్పి మనం చూస్తూనే ఉన్నాం. సరే, మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు, మన వాళ్ళకు ఏంది విషయం అనేది ఒక చిన్న వివరణ అయితే ఇవ్వాలి కదా మనం. ఎందుకంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యం లోపలికి పోతే వాళ్ళ సతీమణి గారు రానిచ్చారు. ఇప్పుడు మనం గత కొద్ది కాలంగా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు అన్న ఎటువంటి అవకాశాలు, ఎటువంటి సదుపాయాలు కల్పించాడు, ఏ విధంగా వాళ్ళను రక్షించాడనే దాని మీద మనం అయితే విశ్లేషణ చేయాలి. మనం అధికారంలో ఉన్నప్పుడు తూతూ మంత్రంగా అధికారులు ఏదో విచారణ చేసినామని చెప్పి తూతూ మంత్రంగా చేసి మన జగనన్నే మళ్ళా బెయిలిప్పించి అనంతబాబుని దగ్గరికి తీసుకొని మళ్ళా పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని పెట్టుకున్నటువంటి రోజులు, మరి మనం అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ఆ వేగంగా విచారణ ముందుకు పోవటంలో వాళ్ళ సతీమణి గారు ఉన్నారని చెప్పటం, ఈడ మనం చూసుకుంటే ఎవరో ఒకరైతే ఉండాలి కదా. ఇప్పుడు ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు మనకు కావాలా, ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించేటువంటి వ్యక్తులు మనకు కావాలా, మహిళల పట్ల కించపరిచి మాట్లాడేటువంటి వ్యక్తులు మనకు కావాలా. అదేవిధంగా చూసుకుంటే మనం గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం. ఎవరైతే నందిగామ సురేష్ ఉన్నాడో, నందిగామ సురేష్ గారి సతీమణి బయటకు వచ్చి ఏ విధంగా, నందిగామ సురేష్ లోపల ఉన్నప్పుడు ఆమె బయటకు వచ్చి ఏ విధంగా మరి కార్యకర్తలను ఏ విధంగా ఏకంగా హోమ్ మినిస్టర్కే వేసింది ఎస్టిమేట్. ఏం అటా ఏం బయలా. మనం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేనే హోమ్ మినిస్టరు, నేను ఆ విధంగా నటన రక్తి గట్టిగలుగుతున్నాను, నేను ఆ విధంగా ప్రజల్లోకి పోగలుగుతున్నాను, నేను ఆ విధంగా నా యొక్క అదే అంటారు కదా, నా హస్బెండ్కి ఈ విధంగా ఇబ్బందులు చేసినారు, ఈ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇబ్బంది పెడుతుందని నేను జగనన్న దగ్గరికి పోయి చెప్పినాను. మరి చెప్పడంతో నాకు మంచి ఇది ఇచ్చినాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు అరెస్ట్ కావడంతో అంబటి రాంబాబు గారి కుమార్తె గారు బయటకు వచ్చి ఆమె ఏ విధంగా మాట్లాడుతూ ఉండదు, ఎటువంటి టాలెంట్తో మాట్లాడుతూ ఉండదు, ఏ విధంగా మాట్లాడుతూ ఉండదు అనేది కూడా మరి జగన్ ఆలోచన చేసినాడు. మరి అంబటి రాంబాబు గారిని పక్కన పెట్టి మరి అంబటి రాంబాబు గారి కూతురికి అవకాశం కల్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేనంటే, మనం అధికారంలో ఉంటే మనం ఎన్నో పనులు చేసినాం, తూతూ మంత్రంగా విచారణ చేసి నిందితులకు ఎటువంటి శిక్ష పడకుండా వాళ్ళను రక్షించుకోగలిగినాం. మరి అదేవిధంగా పోసాని కృష్ణమురళి ఉన్నాడు. పోసాని కృష్ణమురళిని ఏ విధమైనటువంటి భాష మాట్లాడేవాడు, ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు. మరి వాళ్ళ సతీమణి గారిని తీసుకొని వచ్చి మాట్లాడించినాం. అదేవిధంగా వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి అరెస్ట్ అయినప్పుడు మరి ఆయన సతీమణి గారు బయటకు వచ్చి మాట్లాడినారు. అదేవిధంగా చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కుమార్తె గారు బయటకు వచ్చి మాట్లాడినారు. ఇట్లా మన జగనన్న ఇది మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం విచారణ చేసి ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులకు శిక్ష పడతా ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల యొక్క పర్ఫార్మెన్స్ను కూడా చూస్తున్నాడు. వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా పోగలరో కూడా చూస్తున్నాడు. వాళ్ళకు ప్రజాదరణ ఏ విధంగా ఉండదో చూస్తున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో మరి ఎమ్మెల్సీ అనంతబాబు జైలుకు పోతే మరి బయటకు వచ్చి ఆమె రావాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి బయటకు వచ్చి చేయాలి కదా. ఆమె ఎటువంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో, ఏ విధంగా ప్రజల్లోకి పోగలుగుతుందో, ఏ విధంగా ప్రజల్ని ఆమె నటనతో రక్తి గట్టిగలుగుతుందో అన్నీ చూస్తూ ఉంటాడు జగనన్న. ఖచ్చితంగా ఇప్పుడు శిక్ష అయితే పడుతుంది. ఖచ్చితంగా వేగంగా శరవేగంగా ముందుకు పోతూ ఉన్నది విచారణ. ఆ ముందస్తు బెయిల్కి కూడా పోయి ఉన్నది. ముందస్తు బెయిల్కి పోతే కూడా బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. బెయిల్ నిరాకరణ. ఎందుకు వచ్చేది బెయిలు? మనం చేసినటువంటి పనులేంది, మనం ఏ విధంగా మనం 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామనేటువంటి ఒక మదవ అహంకారం అనేది తెలియకుండా ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ అవినీతి, ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు, ఎక్కడ పడితే అక్కడ పోలీసుల్ని అధికారులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేసినామనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. జగనన్న చూసినారు. ఈరోజు మనం 151 స్థానాల నుంచి 11 స్థానాలకు మనం పడిపోయినామంటే మరి ఆడే అర్థం కాల. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, అంబటి రాంబాబు గారికి బెయిల్ వచ్చింది, ఆయన బయటకు వచ్చిన శుభ సందర్భంగా మరి అంబటి రాంబాబు గారి
కుమార్తె గారు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. రాజకీయాల్లో మంచి పదవులు తీసుకోవాలా, మంచి ఏమైనా మంత్రి పదవి కొట్టాలా 2039లో. మరి మంత్రి పదవి కొట్టేటువంటి యోచనలోనే ముందుకు పోతుంది. బెయిల్ రాకతలకేనే ఏమో స్పీట్లు పంచడం అయితే కావచ్చు. సరే, అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా మన జగనన్న ఇటువంటి అన్నీ ఎదుర్కొంటాడు. ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే మన అన్న దగ్గర ప్రాధాన్యత ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే తప్పుడు పనులు చేసుంటారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించేటువంటి ఈ పనులు చేసుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దోషులుగా నిలబెట్టేటువంటి రోజులు అతి త్వరలోనే వచ్చాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా మన జగనన్నకు ఇటువంటి నేర చరిత్ర, ఇటువంటి హేమాహేమీలే మన అన్నకు కూడా కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.